హాయ్ అండి, కోనసీమ అనుష్ కిచెన్. బాగున్నారా? నేను బాగున్నానండి. మీకు ఈరోజు పిట్టు చూపిస్తున్నానండి వరిపిండితోటి. ఇలాగ ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దానిలో చెంబుడు వాటర్ వేసుకున్నానండి. బట్ట బాగా క్లాత్ తడిపేసుకుని కట్టుకున్నానండి. వాసన కట్టుకోవడం అంటారు కదండి, దాన్ని కట్టుకుని ఇలా పిండి చిన్న కప్పు గ్లాసున్నర తీసుకున్నాను అంతే అండి. కొద్దిగా చూడండి, ఇలా పిండి బరకగా ఉండాలండి. ఇప్పుడు కూడాను మెత్తగా ఉండకూడదు. ఇలా తడి పొడిగా కలుపుకొని ఇలా వేసుకోవాలండి. పిండి కలపడంలోనే పిట్టు తయారులో ఉంటుందండి. ఆ కలపడం ఒకటే నేర్చుకోవాలండి. నాకు చాలా రోజుల వరకు వచ్చేది కాదు. మా అత్తయ్య గారు ఎక్కువ వండేవారు. చూసి అప్పుడప్పుడు అలా చూసి నేర్చుకున్నానండి. ఇది నెల టైంలో లేడీస్కి 3 రోజులు కూడా పెడతారండి. చాలా మంచిదండి. డెలివరీ అయిన ఆడపిల్లలకు కూడా చాలా మంచిదండి. నడుము బలం అంటండి పెడతారు. లేడీస్కి ఎక్కువ బలమైన ఫుడ్ అండి ఇది. అంతే టిఫిన్లో ఏం పెట్టేవారంట కదండి, పూర్వం ఇవే పెట్టేవారంట 3 రోజులు కూడా ఆడపిల్లలకి డెలివరీ టైంలో కూడానండి. చూడండి, టేస్ట్ కోసం సాల్ట్ వేసుకున్నాను, బెల్లం వేసుకున్నాను, నెయ్యి వేసుకోవచ్చండి, గానుగ నూనె కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే గానుగ నూనె వేస్తున్నాను. చూడండి, వేడివేడిగా గుమగుమలాడే పిట్టు రెడీ. ఎంత బాగుందో చూడండి రెసిపీ. అలాగండి, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. సోడిపిండితో ఈసారి రాగిపిండితో చూపిస్తానండి. ఇప్పుడైతే మీకు వరిపిండితో చేశాను కాబట్టి చూడండి ఎంత బాగుందంటే చాలా బలమండి మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.